Hello viewers, welcome back to my channel Explore and Evolve. తిరుపతి వెంకన్నకి మొక్కిన మొక్కులు తిరుపతిలోనే కాదు ఇంకో ప్లేస్లో కూడా తీర్చుకోవచ్చని ఎవరికైనా తెలుసా? అది ఎక్కడో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మేము ఈరోజు ద్వారకా తిరుమలకి వెళ్తున్నాము. నేను ప్రజెంట్ విజయవాడలో ఉన్నాను. ఇక్కడ నుండి 2 hours జర్నీ. ద్వారకా తిరుమల అంటే చాలామంది తిరుపతి అనుకుంటారు, కానీ ఇది ఏలూరు దగ్గరలో ఉండే చిన్న తిరుపతి. అంటే తిరుపతిలో ఉండే టెంపుల్ని పెద్ద తిరుపతి అండ్ ఇక్కడ ఉండేదాన్ని చిన్న తిరుపతి అంటారు. కానీ దీని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉండిద్ది. సో ఈరోజు దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడు నేను స్వరంగం లోపల నుండి వెళ్తున్నాను. చిన్నప్పుడు మేము ఈ స్వరంగంలోంచి వెళ్తూ గట్టిగా అరిసేవాళ్ళం. అది ఎకోలా వినిపించేది, చాలా సరదాగా ఉండేది. ఆ ఫీలింగ్ బెజవాడ వాళ్ళకే తెలిసిద్ది. ఈ వీడియో బెజవాడ వాళ్ళు కనుక చూస్తూ ఉంటే కమెంట్లో చెప్పండి. అండ్ ఈ స్వరంగంలోనే బ్రహ్మోత్సవం మూవీ సీన్ కూడా తీశారు. అంతే, దానికోసం ఏవైనా చేసేస్తారు. ఇంకా చిన్న తిరుపతి విషయానికి వస్తే ఇది ఎక్కడుందంటే విజయవాడ టు రాజమండ్రి వెళ్ళే రూట్లో ఉంటుంది. విజయవాడ నుంచి 100 kilometers దూరంలో ఏలూరు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారు కనుక దీనికి చిన్న తిరుపతి అని పేరు. అక్కడికి మేము విజయవాడకి 10 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పటికి 12 అవ్వచ్చు. వెళ్ళేదారిలో టోల్గేట్ దగ్గర ఇలా జాంకాయలు, స్వీట్ కార్న్లు, శనక్కాయలు ఇంకా చాలా అమ్ముతున్నారు. వచ్చినట్టు తీసేసుకున్నాము. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు ద్వారకా తిరుమల లోపలికి ఎంటర్ అవుతున్నాము. అసలు ఈ ప్లేస్కి ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. పూర్వం ద్వారకుడు అనే ముని స్వామి కోసం తపస్సు చేసి ఆయన పాదపూజ కోరుకుంటారు. అప్పుడు స్వామి ద్వారకుడి కోరిక మేరకు ఒక పుట్టలో వెలుస్తారు. అలా ద్వారకుడి వల్ల స్వామి ఈ నేల మీద వెలిసారు కాబట్టి దీన్ని ద్వారకా తిరుమల అంటారు. అయితే జనరల్గా ఏ ఆలయాల్లో అయినా విగ్రహం తూర్పు ముఖంగా ఉంటాయి, కానీ ఇక్కడ స్వామివారు దక్షిణం వైపు చూస్తున్నట్టు ఉంటారు. అది కూడా స్వామి పుట్టలో వెళ్ళడంతో మనకి స్వామి పైభాగమే దర్శనమిస్తుంది. ఆ కొన్నాళ్ళకి శ్రీ రామానుజాచార్యులు దర్శనానికి వచ్చినప్పుడు భక్తులు ఆ వెంకటేశ్వర స్వామి పాదపూజ చేసుకునే అవకాశం కల్పించాలని అడుగుతారు. ఇంకప్పుడు పూర్తి విగ్రహాన్ని పెద్ద తిరుపతి నుంచి తీసుకొచ్చి స్వయంభూగా వెలిసిన విగ్రహం వెనుక ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి దీన్ని చిన్న తిరుపతి అంటారు. టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇలా గరుడ విగ్రహం ఉంటుంది, అచ్చం పెద్ద తిరుపతిలో ఉన్నట్టే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది. దాని పక్కనే కేశఖండనశాల కూడా ఉంటుంది. ఎవరైనా తలనీలాలు ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు పెద్ద తిరుపతిలో మొక్కుకునే మొక్కులు ఎందుచేతనైనా అక్కడ తీర్చుకోలేకపోతే ఇక్కడ ఆ మొక్కులు తీర్చుకోవచ్చు. లైక్ తలనీలాలు ఇవ్వడం లేదా హుండీలో మనీ వేయడం అలా. అదే చిన్న తిరుపతిలో అంటే ఇక్కడ ఏమైనా మొక్కులు మొక్కుకుంటే అవి పెద్ద తిరుపతిలో తీర్చుకోలేము. ఇక్కడ మొక్కిన మొక్కులు ఇక్కడే తీర్చుకోవాలి అంటారు. సో నేను ఇంతకు ముందు 3 కత్తెరలు మొక్కుకున్నాను. ఆ 3 కత్తెరల కోసం ఇప్పుడు వెళ్ళాలి. ఇది కేశఖండనశాలకి పార్కింగ్ అన్నమాట. దీని ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి వెళ్ళొచ్చు. కాలినడకన వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు ఎండ లేకుండా. నేను 3 కత్తెరలు ఇవ్వడం కోసం లోపలికి వెళ్తున్నాను.
ఇక్కడే చెప్పుల స్టాండ్ కూడా ఉంది, 2 రూపీస్ అనమాట పేరుకి. గుడిలో స్వామి ఇలా ఉంటారు, కింద ఉన్నది స్వయంభూగా వెలిసిందనమాట. పైన విగ్రహం ఏమో తిరుపతి నుంచి తెచ్చారు. తలనీలాలు ఇవ్వడానికి టికెట్స్ ఈ కౌంటర్లో తీసుకోవాలి, ఏదైనా 25 రూపీస్. ఇది లేడీస్ చేయించుకునేది అండ్ జెంట్స్ది ఆ పక్కనే ఉంది. ఇది ఈవిడ తీసుకెళ్ళి ఎదురుగా ఉన్న హుండీలో వేస్తున్నారు. స్నానం కోసం రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, పక్కనే స్నానాల గది ఉంటుంది, అక్కడే చేసేసుకోవచ్చు. ఇక్కడే రూమ్స్ కూడా ఉంటాయి, ఒకవేళ రూమ్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడే స్నానం చేసి వచ్చేసాను. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా దర్శనమే. ఇది టెంపుల్ పార్కింగ్. టెంపుల్కి పార్కింగ్కి చాలా దూరం ఉంది, సో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఎంట్రీ అయితే ఇటు ఇచ్చారు, పక్కనే గోశాల కూడా ఉంది. చెప్పుల స్టాండ్ కూడా ఎంట్రన్స్లోనే ఉంది. సెల్ ఫోన్స్ లోపలికి వెళ్ళలేదు, సో ఇక్కడ సెల్ ఫోన్స్ డిపాజిట్ చేసుకోవచ్చు. లోపల కూడా ఒక చెప్పుల స్టాండ్ ఉంది, ఇంకా లగేజ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా ఉంది. ఇంక ఇక్కడే కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. మేమైతే ఒక సెట్ తీసుకొని బయలుదేరాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఇదేమో గర్భగుడికి ఎంట్రన్స్. ఇది ఫోన్స్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి లోపల దేవుడు ఎలా ఉంటాడో చూపిస్తాను. కింద కనిపించేది స్వయంభూ, పైదేమో తిరుపతి నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన విగ్రహం. ఆ టెంపుల్కి ముందు ఈ మండపం ఉంటుంది, దీంట్లో పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. దర్శనం అయ్యేసరికి టైం అయితే 2 అయింది. సో ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ చెట్టు కింద కూర్చొని తినేసాము. ఈ ఏరియాలో నిమ్మకాయలు బాగా పండుతాయి, ఎక్కడ చూసినా మీకు నిమ్మకాయలే కనిపిస్తాయి. ఆల్రెడీ మాకు ఒక కవర్ అమ్మేశారు పార్కింగ్ దగ్గరే. రోడ్ మీదకి రాగానే వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఎక్కడ చూసినా నిమ్మకాయలు కుప్పలు తెప్పలుగా పడున్నాయి. మమ్మల్ని లోపలైతే ఒక 20 మినిట్స్ దాకా ఆపేశారు, ఎందుకంటే నైవేద్యం పెట్టే టైంలో వెళ్ళాం మేము. సో అక్కడ లేట్ అయింది. సో దర్శనం అయ్యాక మళ్ళీ ఫుడ్ తినేసి బయలుదేరాం కదా, సో అక్కడ కూడా కొంచెం టైం పట్టింది. అలాగ మళ్ళీ 4 o'clock అయితే ఇంటికి వచ్చేసాము. టోటల్గా 1 డే అయితే పట్టింది, అంటే 10 o'clockకి వెళ్ళాం మార్నింగ్, ఈవినింగ్ 4 అయింది వచ్చేటప్పటికి. ఇంకా బ్యారేజ్ దగ్గర ఆగి నిప్పుల మీద కాలుస్తున్న కండ్లు అయితే తీసుకొని వెళ్ళిపోయాము. ఇది చిన్న తిరుపతి చరిత్ర. ఎవరైనా ఇప్పటిదాకా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈసారి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.